అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే అద్య కనక కథా ప్రస్తూయతే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం అనే ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ, నిన్నటి ఎపిసోడ్లో పూర్తిగా వైదిక కర్మను ఆచరించాలి అంటే చేసేటువంటి విధానాల్లో షోడశోపచారం, అందులో పుష్పం వరకు చెప్పాం. పుష్పము అయిన తర్వాత సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలను సమర్పించేటువంటి విధానం. అసలు పుష్పాలని ఎందుకు సమర్పించాలి అంటే దానికి వేదార్థము, వేదభాగము, వేదసారము ఏ విధంగా చెబుతుంది అంటే, యథా వృక్షస్య సంపుష్పితస్య, పువ్వు పుట్టగానే దాని పరిమళము ఎంత దూరమైతే వీస్తుందో మనము చేసేటువంటి మంచి కార్యముల యొక్క శుభస్థితి కూడా అంతే దూరం వీయాలి. అందుకని పుష్పాల సమర్పణ చేస్తాం. ఆ తరువాత ధూపం, దీపము, నైవేద్యము. ఆ నైవేద్యాన్ని ఏ విధంగా పెట్టాలి అని అంటే 5 విధాలుగా. మనిషికి 5 జన్మలు, 5 ప్రాణములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. అందులో ప్రాణములు 5: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. మనిషి యొక్క ఆయుష్ ఎక్కడి నుండైనా ఏ విధంగానైనా వెళ్ళిపోవచ్చు. అందులో ఈ ప్రాణాపాన వ్యానోదాన సమానముల కొరకుకై ఈ నైవేద్య సమర్పణ చేస్తాం. ఆ నైవేద్యం ఏమి పెడతాము అంటే, భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాఖానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా సమర్పితం భక్త్యా ప్రభో స్వీకురు అని అంటాం. అంటే పంచభక్ష పరమాన్నములు అని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. అందులో ఏముండాలి అంటే సూపము, శాఖము, ఒక తీపి, అదే విధముగా కారము, అన్నము. ఈ విధముగా పంచభక్ష పరమాన్నములను నైవేద్యముగా అర్పించాలి. ఆ తరువాత తాంబూలం. తాంబూలం వేయడానికి ఒక లక్షణం ఉంది. ఆ తాంబూలం ఏ విధంగా సమర్పించాలి అని అంటే, ప్రాతకాలే ఫలాధిక్యం పత్రాధిక్యం తు మధ్యమే రాత్రౌ భవేత్ చూర్ణాధిక్యం ఇది తాంబూల లక్షణం. తాంబూలం వేయాలి అంటే దాని లక్షణం ఎట్లా ఉంది? ప్రాతకాలే ఫలాధిక్యం, ఉదయము నైవేద్యం పెట్టినప్పుడు, తాంబూలం పెట్టినప్పుడు అందులో ఫలములు, పూగీ ఫలములు, తక్కువలములు ఇవి ఎక్కువగా ఉండాలి. పత్రాధిక్యంతు మధ్యమే, మాధ్యాహ్న సమయంలో తాంబూలం పెట్టి ఆచరించి మనం వేసుకున్నా లేదా తాంబూలాన్ని ఎవరికైనా ఇచ్చినా దేవుడికి పెట్టినా ఏ విధంగా పెట్టాలి మధ్యాహ్న సమయంలో అంటే, పత్రములు ఏవైతే పూగీ ఫల పత్రములు ఉన్నాయో, నాగవల్లి పత్రములు ఉన్నాయో ఆ తమలపాకులను ఎక్కువగా చేసి ఎక్కువ ఉండేటట్టు పెట్టుకొని ఆ తాంబూలాన్ని సమర్పించాలి. రాత్రౌ భవేత్ చూర్ణాధిక్యం, రాత్రి సమయంలో చూర్ణములు ఎక్కువగా ఉండాలి. ఏలా లవంగాది సమన్వితాని తక్కోల కర్పూర విమిశ్రితాని తాంబూలవల్లి దళ సంయుతాని పూగాని తే దేవి సమర్పయామి. తాంబూలాన్ని ఈ విధముగా తక్కోల చూర్ణము, జాజీఫల చూర్ణము, ఆ తరువాత కుంకుమ పువ్వు ఇట్లాంటి సుగంధమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా తాంబూలంలో వేసి రాత్రవు భవేత్ చూర్ణాధిక్యం ఇది తాంబూల లక్షణం. ఏ ఏ సమయంలో మనము తాంబూలాన్ని అర్పిస్తామో ఆ సమయంలో తాంబూలాన్ని పెట్టేటువంటి లక్షణాన్ని మనకు
ప్రామాణికమైనటువంటి గ్రంథములు ఈ విధంగా సూచిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో, రాత్రి సమయంలో, ఉదయం సమయంలో ఈ విధంగా తాంబూలాన్ని అర్పణ చేసి ఆ తర్వాత గణపతికి ప్రదక్షిణ నమస్కృతోద్వాసనంచ ఉపచారాన్ని షోడశ ఆవాహనాసనేపాద్యే అర్ఘ్యమాచమనీయకం స్నానం వస్త్రంచోపవీతం గంధం చైవ చ పుష్పకం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం చ ప్రదక్షిణం నమస్కృతోద్వాసనంచ ఉపచారాన్ని షోడశ. ఈ 16 ఉపచారాలు ఏవైతే ఉన్నాయో ఈ విధముగా ప్రదక్షిణ నమస్కారాన్ని చేసి హే గణపతే శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ క్షేమముగా మళ్ళీ మేము చేసేటువంటి శుభానికి మీరు రండి అని ఆయనను అర్పించి గణపతికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థనను చేయాలి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతుల వారికి సాష్టాంగ నమస్కారాన్ని అర్పించి గణపతి పూజను పరిసమాప్తము చేసుకుని ఆ తదుపరి వైదిక పుణ్యాహవాచనను ఆచరించాలి అని మనకు ఈ వైదిక ప్రమాణాలు యజ్ఞయాగాది క్రతువులను చేసేటువంటి విధానం గురించి మనకు చెబుతూ ఉన్నాయి. ఈ విధముగా వైదిక గణపతి పూజను పూర్తి చేసుకొని ఇప్పుడు గణపతి పూజతో పాటు మనకు నిత్య దైనందిన జీవితంలో ఇంటికి ఎవరైనా వచ్చినా మనము ఒకరింటికి వెళ్ళినా ఆచరించేటువంటి విధానాలు కూడా మనకి షోడశోపచార పూజ తెలియచేసింది. ఆ తర్వాత యజ్ఞయాగాది క్రతువులకు ఉత్కృష్టమైనటువంటి మహత్తరమైనటువంటి మహత్కార్యాలకు చేసేటువంటి గణనాథ పూజ తర్వాత వైదిక పుణ్యాహవాచనం. ఆ పుణ్యాహవాచనం అనే కార్యం ఏ విధంగా చేయాలి, దానికి సంకల్పం ఏ విధంగా చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థంచ, ఆయుష్కామ్యార్థఫలసిద్ధ్యర్థం బ్రాహ్మణై మహాజనై విద్వజ్జనై సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే అని ఈ కల్పించబడ్డ, ఈ కల్పము చేయబడ్డ సంకల్పాన్ని, సమ్యక్ కల్పాన్ని మనం స్వస్తి పుణ్యాహవాచనం గురించి చేయాలి. పుణ్యాహవాచనము కర్మణః పుణ్యాహవాచనము, స్వస్తి పుణ్యాహవాచనము అని 2 విధాలుగా ఉంటుంది. కర్మ కొరకు చేసేది కర్మణః పుణ్యాహవాచనం. స్వస్తి అనగా శుద్ధి, వృద్ధి, అభ్యుదయము. శుద్ధి అనగా ఉండేటువంటి యాగశాలే కావచ్చు, ఇల్లే కావచ్చు, దీనిని శుద్ధి పుణ్యాహవాచనము అని చేస్తారు. ఆ తర్వాత వృద్ధి పుణ్యాహవాచనం ఉపనయనము, యజ్ఞము, వివాహము, సంస్కారములు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలకు ఆచరించదగినటువంటి పుణ్యాహవాచనం వృద్ధి పుణ్యాహవాచనం. వృద్ధి తర్వాత అభ్యుదయము. అభ్యుదయము అనగా 10 మంది మేలు కోరేటువంటి కార్యం. అది ఏ విధంగా ఉంటుంది అంటే లోక కళ్యాణార్థం మనం ఇప్పుడు చేస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ఉత్సవాలు, యజ్ఞయాగాది క్రతువులు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఎవరి మేలు కోసమో కాదు, లోకము సుభిక్షంగా ఉండాలి అని చేస్తాం. అందుకని దానిని అభ్యుదయము అని అంటాం. ఈ అభ్యుదయ పుణ్యాహవాచనం, స్వస్తి పుణ్యాహవాచనం, వృద్ధి పుణ్యాహవాచనం, అభ్యుదయ పుణ్యాహవాచనం అనేటువంటి 3 విధాలుగా ఆ 3 భాగాలను చేసి మనము యజ్ఞయాగాది క్రతువులను ఆచరించాలి అని మనకు పెద్దలు శాస్త్రోక్తమైనటువంటి గ్రంథాలు కూడా మనకు తెలిపినాయి. ఇందులో ముందుగా గోచర్మ మాత్రం స్థండిలం కింద భూమిని పూర్తిగా ఆవు పంచితంతోనో, ఆవు పెండతోనో, గోమయమో గోమూత్రంతోనో శుద్ధి చేసుకోవాలి. చేసుకున్నటువంటి దానిపైన 32 అంగుళం దీర్ఘం సమంతం చతురశ్రకం 32 అంగుళములు ఉండేంత ప్రమాణముగా అక్కడ బియ్యాన్ని పోసి దానిపైన 3 కలశాలను ఏర్పాటు చేయాలి. ఆ 3 కలశాలు ఏ విధంగా ఉండాలి అంటే తూర్పునకు 1 కలశం, దక్షిణమునకు 1 కలశం, ఉత్తరమునకు 1 కలశం. ఈ విధముగా 3 కలశాలను త్రిభుజాకారముగా పెట్టాలి. అందులో ప్రాక్కుంభ ఆదౌ వరుణంచయామ్యే తథా వాస్తు పుమాం సముత్తరే బ్రహ్మాణమావాహ్య తథార్చయిత్వా తతస్తు పుణ్యాహముపాచరేద్ బుధః. బుధజనులందరూ కూడా ఆచరించేటువంటి పుణ్యాహవాచనంలో కలశావాహన మంత్రాన్ని, అందులో ఆవాహన అయ్యేటువంటి దేవతా విషయం కూడా మనకు శాస్త్రోక్తమైనటువంటి గ్రంథాలు ఈ విధంగా తెలిపినాయి.
ప్రాక్కుంభము, పూర్వకుంభములో వరుణ ఆవాహన చెయ్యాలి. దక్షిణముకు ఉండేటువంటి కలశంలో వాస్తు పురుషుణ్ణి, ఉత్తరానికి ఉండేటువంటి కలశంలో ఈ విధముగా బ్రహ్మను ఆవాహన చెయ్యాలి. బ్రహ్మ, వరుణ, వాస్తు పురుషులను ఆవాహన చేసి వాళ్లకు నమస్కారం చేసి ఈ కార్యక్రమాన్ని మేము ఆచరిస్తున్నాము. ఇయం కృత్వా సర్వవేద యజ్ఞ క్రియాకరణ కర్మారంభాః శుభాః శోభనాః ప్రవర్తంతే తమః ఓంకారమాదిం కృత్వా భవద్భిః అనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. మేము ఈ కర్మను ఆచరిస్తున్నాము, దీన్ని శుభం కోరుచున్నాము. ఈ శుభమైనటువంటి కార్యాన్ని ఆచరించడానికి మీరు వచ్చినటువంటి బుధజనులందరూ కూడా ఈ కర్మణ స్వస్తి పుణ్యాహ వాచనాలను ఆచరించేటువంటి యోగ్యతను మాకు కల్పించండి అని అక్కడ సంకల్పం చేసి వచ్చినటువంటి వాళ్లకు ఇక్కడ అర్చన చేయాలి. అది ఏ విధంగా అర్చన చేయాలి అంటే గంధాః పాంతు అని గంధాన్ని ఇవ్వాలి. దానికి గాను ఆ గంధము తీసుకున్నటువంటి బుధజనులు సౌమంగళ్యమస్తు అనగా సౌఖ్యమైనటువంటి మంగళత్వాన్ని మంగళకరాన్ని ప్రసాదించుగాక పరమాత్మ అని ఆశీర్వదిస్తారు. గంధాః పాంతు సౌమంగళ్యంచాస్తు అక్షతాః పాంతు, అక్షతులు చేతికి ఇస్తారు. ఆయుష్యమస్తు, ఆయుః పరిపూర్ణముగా ఉండుగాక అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. ఆయుష్యమస్తు పుష్పాణి పాంతు, పుష్పములన్నీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి అర్పిస్తారు. అర్పించినప్పుడు వాళ్ళు సౌభాగ్యమస్తు, భాగ్య సిరి సంపదలు మీకు కలుగుగాక అని ఆశీర్వదిస్తారు. సౌభాగ్యమస్తు తాంబూలాని పాంతు, తాంబూలము అనగా ఇంతకుముందు మనం చెప్పాం. ఏ విధంగానైతే తాంబూలాన్ని వేసుకుంటారు అంటే ప్రాతకాలే ఫలాధిక్యం పత్రాధిక్యంతు మధ్యమే రాత్రౌ భవేత్ చూర్ణాధిక్యం ఇది తాంబూల లక్షణం అని మనకు కర్మకాండ ఆచరణ విధానమైనటువంటి గ్రంథములు మనకు తెలిపినాయి. తాంబూలాని పాంతు ఐశ్వర్యమస్తు, ఐశ్వర్యం కలుగుగాక తాంబూలాన్ని ఇచ్చినచో అని చెప్పేసి మన గ్రంథాలు చెప్తున్నాయి. ఐశ్వర్యమస్తు దక్షిణాః పాంతు బహుధేయంచాస్తు స్వశ్రేయసమస్తు అనగా నీ శ్రేయస్సును ఎప్పుడూ కూడా నేను కోరేవాడిని అవుతున్నాను అని పుణ్యాహవాచనంలో సంకల్పాన్ని చెప్పి ప్రజాపతి ప్రీయతామితి భవంతో బ్రువంతు, బ్రహ్మ పలికినటువంటి మాటలుగా ఈ విధానాన్ని, ఈ ఆచరణని, ఈ వైదిక స్వస్తి పుణ్యాహ వాచనాన్ని నేను ఆచరిస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ పుణ్యాహం భవంతో బ్రువంతు, పుణ్యమైనటువంటి మాటలను నేను పలుకుతూ ఉన్నాను. స్వస్తిం భవంతో బ్రువంతు మహ్యం సహకుటుంబాయ మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వచనమపేక్షమాణాయ. కూర్చున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి చెప్తున్నాడు. మహ్యం సహకుటుంబాయ, నేను నా పరివారము నా గణము అనగా నేను అంటే ఒక్కడివే అనేటువంటి శబ్దము అక్కడ కాదు. అక్కడ ఎలా ఉంటుంది సంకల్పంలో అంటే అస్మాకం మమ సహ కుటుంబానాం సపరివారాణం సభ్రాతృకాణం సబాంధవానాం సాశ్రిత వర్గాణం. నీవు సంకల్పం చేసుకొని ఒక దేవాలయంలో ప్రతిష్టకో లేదా యజ్ఞయాగాది క్రతువుకో ఒక దర్శనానికో ఒక అర్చనకో ఒక అభిషేకానికో నీవు వెళితే నీ ఒక్కడికి మాత్రమే ఫలము రాదు. నిన్ను పంపించిన వాళ్ళకి, నిన్ను తీసుకువెళ్ళిన వారికి, నిన్ను ప్రేరేపణ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పుణ్యము సంతరించుకుంటుంది అని మనకు వైదిక గ్రంథాలు పేర్కొన్నాయి. మహ్యం సహకుటుంబాయ సపరివారాయ, సపరివార సమేతముగా నేను మీకు చెబుతున్నాను. ఎలా మయా కారయిష్యమాన సంకల్పిత కర్మణి శుద్ధి కర్మణి వృద్ధి కర్మణి, శుద్ధి కొరకు వృద్ధి కొరకు అభ్యుదయము కొరకు మహాజనాన్ నమస్కుర్వాణాయ. ఇక్కడ ఈ వేదికను ఆశ్రయించి ఉన్నటువంటి ఓ బుధజనులారా, నేను నీకు నమస్కారాన్ని అర్పిస్తున్నాను. ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతు. ఈ కార్యాన్ని చేస్తున్నటువంటి నాకు స్వస్తి వాచనాన్ని పలికి కార్యక్రమంలోకి ముందుకు అడిగేయడానికి నాకు తోడ్పడండి అని వారికి నమస్కారం చేస్తాం. అదేవిధంగా వృద్ధిం భవంతో బ్రువంతు, అక్కడ చెప్తాం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. మేము ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాం, పూష్ణ దేవతకు నమస్కారం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆచరించేటువంటి మా కుటుంబానికి స్వస్తి వాచనాన్ని, స్వస్తిని
మంగళకరమైనటువంటి విషయాన్ని మాకు వరుణుడు, వాస్తుపురుషుడు, బ్రహ్మ ఇక్కడ ఉండేటువంటి బుధజనుల రూపంలో మాకు అందించుగాక అని అక్కడ మనం సంకల్పం చేస్తాం. ఆ తర్వాత వృద్ధిం భవంతో బ్రవంతు, వృద్ధి, వృద్ధి ఈ రెండు పదాలు కూడా ఒకే లక్షణమైనటువంటి పదాలు. వృద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదః సవీరాః త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని తయ ఇమే లోకాః వృద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్ఠతి. మనకు భూహు అనగా భూమి, భువః అనగా ఆకాశం, సువః అనగా స్వర్గం. ఇవి మూడింటినే మనం చెప్తాం. అందుకే భూర్భువస్సువః అనేటువంటి మాటని ఉచ్చరిస్తాం. త్రయ ఇమే లోకాః, ఈ మూడు లోకాల్లో సంతరించుతున్నటువంటి అనేకమైనటువంటి పశుపక్షాదులు కావచ్చు, మృగాదులు కావచ్చు, ఇంకా కంటికి కనబడని సూక్ష్మమైనటువంటి రూపములు ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా వృద్ధిగా ఉండాలి, వృద్ధి అవుతూనే ఉండాలి అని ఈ స్వస్తి పుణ్యాహ వాచనాన్ని మనం ఆచరిస్తాం. ముందుగా స్థండిల విధానం 32 అంగుళం దీర్ఘం సమంతం చతురశ్రకం అని చెప్పినాం. ఇందులో సమంతకమైనటువంటి చతురశ్ర మండలాన్ని వేస్తాం. ఈ మండలాన్ని వేసి దానిపైన ఒక లక్షణంగా ముగ్గును వేయాలి. అది ఎలా అంటే రేఖా ప్రాగాయతా పంచరేఖా పంచోదగాయతా రేఖే ద్వేకోణతః కోణే తిర్యగ్రేఖా చతుష్టయం. పుణ్యాహ వాచనము అనగా ఒక స్థండిలాన్ని, ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకొని ఆచరించాలి. అలా చేస్తేనే అది పుణ్యాహ వాచనం అవుతోంది. తెలిసినటువంటి వైదికమైనటువంటి పండితుల ద్వారా, వేదాన్ని అధ్యయనం చేసినటువంటి పండితుల ద్వారా ఇట్టి మహత్తరమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను, పుణ్యాహ వాచనాన్ని ఆచరించాలి. 32 అంగుళాలు సమంతకంగా చతురశ్రముగా వేసి అందులో 5 రేఖలు తూర్పునకు, 5 రేఖలు ఉత్తరమునకు కూడా వేసి, తిరియక్ రేఖలు ఇంటూ మార్కుగా రెండు వేసి, ఆ తరువాత డైమండ్ ఆకారంలో ఇంకొక లక్షణంగా అక్కడ రేఖలను వేసి అందులో 3 కలశాలను స్థాపన చేయాలి. మరి ఆ కలశాల్లో ఏం వేయాలి, ఆ కలశాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ప్రమాణం మనకు ఏ విధంగా చెబుతున్నాయి అంటే స్వర్ణరజత తామ్రమయం మృన్మయం వా దృఢ కలశం. స్వర్ణము కానీ, రజతం కానీ, మృన్మయము కానీ, మయము కానీ ఏవైనా సరే దృఢమైనటువంటి పాత్రలు ఉండాలి. అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పాత్రలు మృన్మయ పాత్ర అని చెప్పినారు. అందుకనే వివాహంలో అంజలా వపా పురస్తాద్ ఏకదేశ ఆనీయమానేవద విరాజోదోహోసీది యజుర్జపేత్ అని వివాహంలో శ్రౌత భాగానికి సంబంధించినటువంటి వాక్యం చెప్తారు. అక్కడ మృణ్మయేన అర్హణీయ ఆప ఇత్యుక్త్వా, అబ్బాయి చేతిలో ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం వైదిక కార్యక్రమంలో కులదేవతా స్థాపన గురిగి అని కొంతమంది, గరిగె బుడ్డి అని కొంతమంది తీసుకొని వస్తారు. అందుకనే మృణ్మయ పాత్ర ఈ రోజుకి కూడా కొన్ని ప్రాంతాల్లో బోనము అనేటువంటి పదము కుండలోనే పెడతారు. అందుకని మృణ్మయ పాత్రకు ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. అక్కడ ఆ విధమైనటువంటి కలశాన్ని ఏర్పాటు చేయాలి, 3 కలశాలని. అందులో ఏం వేయాలి ముందుగా అంటే ఇమమ్మే గంగేది ప్రత్యేకం శుద్ధ గంగోదకం కలశే నినీయ. గంగను పూర్తిగా మనం ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చినా గంగగా భావన చేసుకొని అభిమంత్రణ చేయాలి. ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రిస్తోమగుం సచతాపరుష్ణియా అసిక్నియా మరుద్వృధే విదస్తయార్జీకేయేషు నుహ్యా సుషోమయా. గంగా, యమున, సరస్వతి నదీ నదముల యొక్క అభిమంత్రణ చేసినటువంటి నీళ్లను ఈ కలశములలో మేము పోస్తూ ఉన్నాం. కావున మాకు స్వస్తి వాచనములను పలకండి ఓ గంగా దేవతలారా అని మనము అక్కడ అభిమంత్రణ చేయాలి. ఎందుకని అంటే ఆపోవా ఇదగుం సర్వం, నీళ్ళే మనకు అన్నింటికీ రక్ష. ఆ నీళ్ల ద్వారానే మనకు ఆహారం లేకుండా జీవించగలుగుతాం. ఎందుకంటే అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః, పయోదష్టగుణం నీరం అని చెప్పినారు పెద్దలు. అనగా అన్నాత్ అష్టగుణం పిష్టం, అన్నము, అత్తేది అన్నం, మనం నమిలేటువంటిది, ఉడికించి తినేటువంటి పదార్థం అంతా కూడా అన్నమే.
అష్టగుణం పిష్టం. అదే విధముగా గోధుమ రవ్వను, చక్కెరని, పంచదారని కలుపుకొని తినేటువంటి వాళ్ళు ఉంటారు. అందులో 8 గుణములు ఉన్నాయట. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః. అందులో కంటే కూడా 8 గుణాలు ఎందులో ఉన్నాయి అంటే పాలల్లో ఉన్నాయి. మరి పాలల్లో ఉండేదానికంటే కూడా 8 రెట్ల లక్షణాలు ఎందులో ఎక్కువగా ఉన్నాయి అంటే నీళ్లలో ఉన్నాయి. అందుకనే ఆపో వై సర్వా దేవతా ఆహ, నీళ్లల్లోనే అన్ని దేవతలు ఆవాహన అవుతారు. అందరూ దేవతలు నీళ్లల్లోనే ఉన్నారు. కావున ఈ నీళ్లను ఇందులో వేస్తున్నాను. ఆ తర్వాత పంచత్వక్ పల్లవములు అనగా మామిడి, మర్రి, రాగి, జువ్వి, మేడి ఈ చిగుళ్లను తీసుకొని వచ్చి ఆ కలశంలో వేసి అభిమంత్రణ ఇప్పుడు చేసినటువంటి విధానముగా చేయాలి. ఇక్కడ చలం దక్షిణస్తస్య స్థిరముత్తరస్తథా, దక్షిణ కలశాన్ని తీసి ఆ తూర్పునకు ఉండేటువంటి కలశంలో జలములను వేస్తూ చెప్పాలి. శాంతిరస్తు, శాంతిని చేకూర్చు. పుష్టిరస్తు, పుష్టిని చేకూర్చు. వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు. శాంతిస్తు, స్వస్తి శుభంకరమాస్తు. ఈ విధముగా మంగళాచారములైనటువంటి వాక్యములను పలికి పుణ్యాహవాచనాన్ని మనం సంపన్నం చేసుకోవాలి. ఈ విధముగా స్వస్తి పుణ్యాహవాచనానికి కలశంలో ఆవాహన చేసి ముందుగా లక్ష్మీనారాయణులకు, ఉమామహేశ్వరులకు, వాణీహిరణ్య గర్భులకు, శచీపురంధరులకు, సీతారాములకు నమస్కారాన్ని చేసి ఇక్కడ మనకు ప్రథమమైనటువంటి దేవత ఎవరు కళ్ళకు కనిపించేవాళ్ళు అని అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ముందుగా తల్లికి మాతృవందనాన్ని సమర్పణ చేయాలి. ఆ తర్వాత పితృవందనం తండ్రి గారికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఆచార్యునికి, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వాళ్లకు నమస్కారాన్ని చేయాలి. వచ్చినటువంటి అతిథులకు అతిథి నమస్కారాన్ని చేసి ఈ విధముగా పుణ్యాహవాచనాన్ని చేసుకోవాలి. పుణ్యాహవాచనంలో ఏ ఏ కార్యాలలో మనం పుణ్యాహవాచనం చేసుకోవచ్చు అనేటువంటి విధానం ఈ విధంగా తెలుపుతోంది. శాంతికే పౌష్టికే చైవ శుభే వాపి శుభేన చ. శాంతి కార్యక్రమాలకు, పుష్టి కార్యక్రమములకు, వృద్ధి కార్యక్రమములకు, అభ్యుదయ కార్యక్రమములకు కూడా ఈ పుణ్యాహవాచనాన్ని మనం ఆచరించుకోవాలి. ఎప్పుడైతే మనం పుణ్యాహవాచనాన్ని చేసుకొని కార్యక్రమంలోకి అడుగు పెడతామో అప్పుడు మనం చేసేటువంటి కార్యమంతా కూడా సఫలీకృతం అవుతుంది అని మనకు ఆపస్తంభుడు, ఆశ్వలాయనుడు, యాజ్ఞవల్కుడు ఇత్యాది స్మృతులన్నీ కూడా మనకు తెలిపినట్టుగా గ్రంథాధారాలు మనకు సూచిస్తూ ఉన్నాయి. ఇదే విధముగా వైదిక కర్మల గురించి, వేద ధర్మముల గురించి, వేద సారాన్ని ప్రతి శనివారం, ఆదివారం ఇదే ఛానల్లో మనం వీక్షిస్తూ తెలియచేస్తూ 10 మందికి తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించి వేదసారాన్ని గ్రహిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.